ప్రవీణ్ పగడాల గత 2 రోజుల నుంచి ఏ న్యూస్ ఛానల్లో చూసినా కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉంది. రీసెంట్ గా 23వ తారీఖు అర్ధరాత్రి ఆకస్మిక మరణానికి గురయ్యారు. అసలు అది హత్య లేదా యాక్సిడెంటా ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది అది ప్రమాదవశాత్తు జరిగిందంటే మరికొంతమంది హత్య అంటున్నారు. రీసెంట్ గా పోస్ట్ మార్టం తర్వాత నిజాలన్నీ బయటికి వస్తాయని పాస్టర్లందరూ కూడా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. ఎంతవరకు అది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా దాడి చేశారనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటికే చాలా మీడియా ఛానల్లో కొన్ని వేలాది వీడియోలు టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. క్రిస్టియన్ కమ్యూనిటీని విపరీతంగా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఆయన సుపరిచితం. మిగిలిన వాళ్ళకు కూడా ప్రవీణ్ గారు ఎవరు అనే విషయం చాలా తక్కువ తెలుసు. కానీ ఆయన మరణించిన తర్వాత ఇంతలా ఆయన పేరు ఎందుకు చర్చనీయాంశంగా మారుతూ ఉంది? ఆయన చేసిన గొప్ప పనుల కారణంగా, ఆయన వ్యక్తిగత జీవితంలో పాటించిన విలువల కారణంగా ఇంత చర్చనీయాంశంగా మారుతూ ఉంది. దాదాపు 2 రోజుల నుంచి రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వేలాది మంది క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు బయట వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన పాస్టర్లు కానీ అందులో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. అసలు ఆయన గురించి ఇన్ని వేల మంది జనాలు ఆ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి రావడానికి గల కారణం ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు. అది ఆయన మంచితనం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన విషయంలో న్యాయం జరగాలి, సమగ్ర విచారణ జరగాలి. ఆయన ప్రమాదవశాత్తు మరణిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా కావాలని దాడి చేస్తే మాత్రం ఏ పాస్టర్ కూడా ఊరుకోరంటూ ఇప్పటికే చాలా మీడియా ఛానల్లో ప్రముఖ పాస్టర్లు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రవీణ్ గారు కడపకు చెందినవారు. ఆయన తల్లిదండ్రులది పొద్దుటూరు. ఆయన తల్లి మొదటి నుంచి కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అయితే ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో స్పీచ్లు, మరెన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. ఆయనకు సామాజిక విషయాలపై, క్రిస్టియానిటీపై విపరీతమైన పట్టు ఉంది. అలాంటి గొప్ప వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మన ఛానల్ ద్వారా కూడా కోరుకుందాం. ప్రమాదవశాత్తు మరణిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైనా కావాలని దాడి చేస్తే మాత్రం అది చాలా తప్పు. వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వారైనా కూడా వాళ్ళు చేసే మంచి పనులు మనం గుర్తించాలి. కానీ ఇలా చేయడం చాలా బాధాకరం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.